హాయ్ అండి, నేను మీ మిద్దె తోట మాలతి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, ఇందులో మనకి పాలకూర ఉంది. హార్వెస్ట్ చేద్దామండి. చాలా వచ్చింది. ఇంతకు ముందు అంతా తీసానండి చాలాసార్లు. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయండి. తీద్దాము. కనిపిస్తుందండి, చూస్తున్నారు వీడియోలో. చూడండి, ఇంకా నేను పట్టించుకోలేదండి. ఇంకా పెద్ద ఆకులు వచ్చాయండి. దీనికి ఎరువు అది ఇవ్వాలి. చేద్దాం. ఎరువు అది ఇస్తే ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ఆకులు వస్తుందండి. పాలకూరకు చిన్న డబ్బు చాలు, కానీ ఇందులో పడి వచ్చిందండి విత్తనము. నేను పాలకూర విత్తనం అని వేయలేదు, ముల్లంగా వేస్తుంటే వాటితో పాటు సీడ్ పడి వచ్చిందండి. ఇలా మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైపోయి కుళ్ళిపోతున్నాయండి. నేను కొయ్యట్లేదు. మళ్ళీ ఇప్పుడు కోసేసామనుకోండి, మళ్ళీ వర్షం పడినప్పుడు బలం దానికి ఎట్లయినా మనం ఇస్తాం కాబట్టి ఆ బలంతో పెరుగుతుందండి. భయం వేస్తుంది బాబు. ఇది కుళ్ళిపోయింది చూడండి. కాడ కుళ్ళింటే ఏదో లాగుంది, పాములాగా అనిపించిందండి. భయం వేస్తుంది కొయ్యాలంటే. ముల్లంగి మొక్కలండి. ముల్లంగి వస్తున్నాయి. 1 2 3 4 ఉన్నాయండి. ఇంతకుముందు ముల్లంగి కోసానండి 1 2 సార్లు. ఎండిపోయిన కొమ్మలు ఇలా ఉన్నప్పుడు అన్నీ కట్ చేసుకోండి. బలం అంతా తీసేసుకుంటాయి కాబట్టి. చూడండి, ఇక్కడ టమాటో ఉంది. చెట్టు సరిగా లేదండి, ఎందుకో వాడిపోయినట్టు బలం తగ్గిపోయి అట్లుంది. అంటే బలం అంతా తీసేసుకుంటుందండి. ఇది దాని ఏమంటారు, శంకుపూలు. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఊరికే ఒకటి వచ్చిందండి, ఇందులో తీయడం ఎందుకని ఉంచేసాను, కానీ అందువల్ల దీనికి బలం రావడం లేదు. వచ్చినంత రాని అని అట్లా వదిలేసాను. ఇదంతా కేర్ తీసుకోలేదు దీనిపైన. మనం నీట్గా కేర్ తీసుకుంటే టమాటా మొక్కలు పళ్ళు వస్తాయండి. టమాటా పళ్ళు ఇలా కోసేసి కలిస్తే సరిపోతుంది. ఎండిపోయినవన్నీ తీసేయడము, వాడిపోయినవన్నీ లాగేయడము. చీమలు చూడండి, ఎందుకోనండి ఈ మధ్య భయంగా ఉంటుంది ఏదన్నా చూసినా కూడా. అంతకుముందు చాలా ధైర్యం ఉండేది నాకు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పురుగుల్ని చూసినా భయం వేస్తుంది. అదేంటో బాబు. సడన్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుందండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? చూడండి, మిల్లీ బగ్స్ పట్టించుకోకపోతే ఈ వర్షాలకు మిల్లీ బగ్గులు ఇంక ఇష్టం వచ్చినట్టు అండి. పేను బంక అయ్యేవంట వచ్చేస్తాయండి మొక్కను పట్టించుకోకుంటే. తెగుళ్ళు ఇదండి. చూడండి, ఇప్పుడు తీసేసాక నీట్గా ఉంది. ఇప్పుడు చూడండి మిల్లీ బగ్స్. నన్ను అడిగితే కట్ చేయడం మేలండి. ఇప్పుడు దానికి అన్నీ మనం ఇచ్చే బదులు వర్షాకాలంలో కట్ చేసి అక్కడ పడేస్తే మళ్ళీ ఒక కొమ్మ వస్తుంది. అది బెస్ట్ అండి. మనం దానికి మళ్ళీ అవి ఇవ్వడం టైం వేస్ట్. నేనైతే అలాగే చేస్తానండి. ఎక్కువ రిస్క్ తీసుకోను ఈ మొక్కలకు. మరీ పని ఎక్కువ అవుతుందండి ప్రతిదీ రిస్క్ తీసుకోవాలంటే. ఇప్పుడు తీసేయడము, కట్ చేసి దూరంగా పడేయడమే బెస్ట్ అండి. మిల్లీ మొగ్గు ఉన్నప్పుడు ఆ కొమ్మ పోతే పోయింది. మొక్కంతా పట్టేస్తే అప్పుడు చెప్పలేము, కానీ ఒక వారం ఒక చివర అట్లా పట్టినప్పుడు తీసి పడేయడం బెస్ట్ అండి. చూడండి, కింద అట్లా పడేస్తాను. అది ఎండకు వానకు కొట్టుకొని వెళ్ళిపోతుంది.
ఇంకొక డబ్బులో ఉందండి పాలకూర కోద్దాం. ఇది పాలకూర చివరికి వచ్చిందండి. అన్నీ కొయ్యంగా ఇంకా ఇప్పటికి 3 times ఏమో కోసాను నేను. చివరిగా ఉందండి. ఈ వర్షానికి అన్ని దాంట్లో మిల్లీ బగ్స్ వచ్చింది బాబోయ్, కష్టం ఇదైతే. ఇప్పుడు తీసేసినా కూడా పడుతుంటాయండి. ఎందుకంటే మనము ఇంత మిద్దె తోట చూడాలి, కేర్ చేయాలంటే కొంచెం కష్టమే కదండి. ఇంట్లో పనులు ఉంటాయి కదండి, వాటితో ఇబ్బంది అవుతుంది. ఈ చెట్టు అయిపోయిందండి, తీసేస్తే బెటరా అర్థం కావట్లేదు నాకు. తర్వాత ఆలోచిస్తానండి. ఇదిగోండి ఎంత వచ్చిందండి పాలకూర. పప్పుకు సరిపోతుంది కదండి కట్ట.